యలమంచిలి ట్రైన్ దుర్ఘటన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రమణ అన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫైర్ కాల్ వచ్చిన వెంటనే మంటలను అదుపు చేశామని, దట్టమైన పొగలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రయత్నం చేశామని తెలిపారు. 4 ఫైర్ ఇంజన్లు 25 మంది సిబ్బందితో 1:45 పాటు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామంటున్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రమణతో మా విశాఖపట్నం కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. ఎక్స్ప్రెస్ దుర్ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికి మనం అయితే యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. అసలు ఈ దుర్ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఎంతమంది సిబ్బంది దీన్ని కంట్రోల్ చేశారు అనేది తెలుసుకునే దిశగా మనతో మాట్లాడడానికి అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రమణ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఈ ఫైర్ కాల్ అనేది ఎప్పుడు వచ్చింది, ఎంతమంది సిబ్బంది డిప్లాయ్మెంట్ అయింది, ఎంతసేపట్లో ఫైర్ ని మీరు కంట్రోల్ తీసుకురాగలిగారు? మాకు 1:05 యలమంచిలి అగ్నిమాపక కేంద్రానికి ఫైర్ కాల్ వచ్చింది సార్. వెంటనే 1 minute లోనే మా వాళ్ళు టర్న్ అవుట్ అయ్యారు. 1:12 కల్లా ఇక్కడికి వచ్చారు. చూసేసరికి ఫైర్ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న నక్కపల్లి అగ్నిమాపక వాహనము, అనకాపల్లిలో 2 వాహనాలు ఉన్నాయి. ఆ 2 వాహనాలని ఇమీడియట్ గా టర్న్ అవుట్ చేయడం జరిగింది సార్. టర్న్ అవుట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అనకాపల్లి యలమంచిలి వాహనము ఫైర్ ఫైటింగ్ చేస్తుంది, ఇలాగే ఈ వాహనాలు వచ్చాయి కాబట్టి మనకి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సార్. నేరో రోడ్ కాబట్టి ఒక బండి తర్వాత ఒక బండి మేము 4 బళ్ళతోటి ఫైర్ ని పూర్తిగా 3 గంటలకి, అంటే 1:05 మాకు కాల్ వచ్చింది. 1:12 మేము స్టార్ట్ చేసాము. 3 గంటలకల్లా టోటల్ గా ఫైర్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం సార్. అంటే మీరు ఇక్కడికి సిచ్యువేషన్ లోకి చేరుకోగానే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నారు? మేము ఇక్కడ చేరుకునేసరికి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించున్నాయి. మేము ఫైర్ ఫైటింగ్ చేయడం కూడా వీలు లేకుండా పోతే ఆ గ్లాసులు కొద్దిగా బ్రేక్ చేసి మేము లోపల ఫైర్ ఫైటింగ్ చేయడానికి ప్రారంభించాం సార్. ప్రయాణికుల పరిస్థితి అప్పుడు ఏ విధంగా ఉన్నారు సార్? వాళ్ళని ఎలా సెక్యూరైట్ చేశారు? మేము వచ్చేసరికి ప్రయాణికులు అయితే దిగేశారు సార్. ప్రయాణికులు అయితే లోపల ఎవరు లేరు. అప్పటికే రైల్వే సిబ్బంది వాళ్ళందరినీ కూడా కిందకి దింపేశారని చెప్పి అన్నారు. మేము వచ్చేసరికి మంటలో స్మోక్ విపరీతంగా వస్తుంది సార్. మీరు మెయిన్ ఫైర్ ఫైటింగ్ చేశారు కదా, సిచ్యువేషన్ లో కూడా మీరు ఉన్నారు. ప్రధానంగా అంటే అక్కడ దేని వల్ల ఈ యొక్క సిచ్యువేషన్ అంత 2 బోగీలు దగ్ధం అయిపోయేటంత పరిస్థితి ఎందువల్ల వచ్చింది అంటారు? అంటే ఇనీషియల్ గా ఎక్కడ స్టార్ట్ అయిందండి, B1 కోచ్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో అక్కడ యాక్చువల్ గా ఫైర్ స్టార్ట్ అయినట్టయితే మనకి తెలుస్తుంది సార్. ఎందుకంటే అక్కడి నుంచి వ్యాపించాయి. అక్కడి నుంచి అదే B1 బోగి బ్యాక్ వ్యాపించింది. దాని పక్కన M1 బోగి కూడా మనకి వ్యాపించున్నాయి. ఎక్కువ డ్యామేజ్ ఎక్కడైందంటే మన B1 బోగి ఫ్రంట్ దీనిలో అయింది. కాబట్టి అక్కడ ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఎక్కడైనా AC ప్యానల్స్ కానీ అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం తప్ప దానికి ఇన్వెస్టిగేషన్ అవుతుంది సార్. రైల్వే ఫోరెన్సిక్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి సమాచారం కాజ్ ఆఫ్ ఫైర్ అని తెలుస్తుంది. మీరు చాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటారు. ప్రైమరీ అంటే ఇల్లు అనేది, ఆఫీసెస్ అలాంటి వాటిలో మీరు ఎక్కువ చూస్తారు. బట్ సడన్లీ నాట్ ఒక్కసారి 2 బోగీలు, అది కూడా ప్రయాణికులు, అది కూడా అర్ధరాత్రి సమయం, వింటర్ సీజన్, మీరు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు? యాక్చువల్ గా ఏంటంటే సార్, మాకు ఫైర్ కాల్ వచ్చిన తర్వాత AC బోగీలు అనేసరికి ఫైర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం సార్. మేము ఎప్పుడైతే ఫస్ట్ ఫైర్ కాల్ మా వెహికల్ టర్న్ అవుట్ అయిందో మిగతా వెహికల్స్ అప్పుడే వెంటనే టర్న్ అవుట్ చేసాం సార్. ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది, ఇక్కడ వాటర్ సదుపాయం ఉండదు, ఎక్కువ వాటర్ అవసరం అవుతుందని ముందే వెహికల్స్ అన్ని కూడా టర్న్ అవుట్ చేసాం సార్. మేము వచ్చేసరికి అయితే పరిస్థితి కొద్దిగా కష్టంగానే ఉంది సార్. అయినా అప్పటికి బాగా స్మోక్ వస్తుంది. మేము కూడా లోపలికి వెంటర్ అవ్వలేనటువంటి పరిస్థితి. తర్వాత మేము ఎప్పుడైతే గ్లాసులు బ్రేక్ చేసాం, ఫైర్ ఇప్పుడు ఒకసారి ఆక్సిజన్ క్యాచ్ చేసి ఫైర్ బయటకు వచ్చింది. ఆ గ్లాసులు, పగిలిన గ్లాసుల మధ్యలో నుంచి మేము ఫైర్ ఫైటింగ్ అనేది చేసి కంట్రోల్ చేసాం. సో ఎన్ని వెహికల్స్ ఇక్కడ డిప్లాయ్ చేశారు, ఎంతమంది సిబ్బంది దీన్ని కంట్రోల్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? 4 వెహికల్స్ డిప్లాయ్ చేసాం సార్. మొత్తం సిబ్బంది 25 మంది సిబ్బంది ఇక్కడ వర్క్ చేశారు సార్. ఓవరాల్ గా మీరు ఎన్ని గంటల లోపల టోటల్ ఇదంతా కంట్రోల్ ఇచ్చింది అంటారు? మాకు 1:45 పట్టింది సార్. మొత్తం కంట్రోల్ కంప్లీట్ గా కంట్రోల్ అయ్యేసరికి 1:45 పట్టింది. యలమంచిలికి జరిగిన ఘటనలోని దాదాపు 1:45 పాటు ఈ ఫైర్ ఫైటింగ్ చేసాం. మేము వచ్చిన టైంకి కూడా చాలా వరకు స్మోక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా కంట్రోల్ కి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేసాం. అలాగే రైల్వే స్టేషన్ పక్కన కూడా ఒక నేరో రోడ్ ఉండడం, ఎందుకంటే వెహికల్ తర్వాత వెహికల్ వెళ్ళడం అనేది కూడా చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా కంట్రోల్ కి తీసుకొని వచ్చి ప్రాణ నష్టం అనేది ఎక్కడ జరగకుండా కేవలం ఆస్తి నష్టం జరిగిందనే ప్రధానంగా మేము చూసుకుంటున్నాం. అయితే దీనిపైన ఇప్పటికే రైల్వే బోర్డు అధికారులందరూ కూడా దీనిపైన FSL రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాన్ని బట్టి తదుపరి ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తామని అనకాపల్లికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రమణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్, యలమంచిలి.